జరుగురా బాబు నాడు సీను నాడు మదన్ కోపానికి హలో బ్యాగ్ జరిగిందా సెల్ ఫోన్ కొంచెం So it is very fortunate that Honorable Minister Garu is here. I think this is first of its kind meeting in the entire state of Telangana. So thank you for giving us this opportunity, sir. మనందరికీ తెలుసు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అనేది మనకి దిశ నిర్దేశన చేయడం జరిగింది. మీ అందరితో కూడా డైరెక్ట్లీ ఇంటరాక్ట్ అయ్యి ప్రభుత్వ ఉద్దేశాలు ఏంటి, ఏ విధంగా మనం నడుచుకోవాలి, ఏ విధంగా పని చేయాలనేది ముఖాముఖిగా మీ అందరికీ తెలియపరచడానికి గౌరవ మంత్రివర్యులు గారు ఇక్కడ రావడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ దాట్ సార్. టు స్టార్ట్ విత్ సార్, జగిత్యాల డిస్ట్రిక్ట్ లో వీ హ్యావ్ 383 గ్రామ పంచాయత్ సార్ and 293 revenue villages sir. We have 3 divisions in the district sir, Jagitial, Korutla and Medpalli, and mostly it is an agriculture based district sir. The major occupation is agriculture and horticulture is also good in the district, especially with regard to mango and turmeric and other crops. Population wise sir, as I have already told, it is mostly of rural population with 77.62% and urban population is 22.38% sir. Sir, as per the instructions given by the government sir, మనకి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీలు అమలుకి సంబంధించిన వివరాలు మనం చూసుకుంటే సార్, జిల్లాలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతే 48 అవర్స్తోనే 2 హామీలకి శ్రీకారం చుట్టడం జరిగింది సార్. దానిలో ముఖ్యంగా మన మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫర్ మహిళలు అండ్ ఆడపిల్లలకి ఇవ్వడం జరిగింది. సో దట్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ సార్. విల్ గివ్ ద డీటెయిల్స్ ఆల్సో. దాంతోపాటు చేయూత పథకం ద్వారా మనం చూసుకుంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ముందుగా 5 లక్షల లిమిట్ ఉండింది. 9th of December నాడే మనకి 10. మొదటిగా మీ అందరికీ కూడా కొత్త ప్రభుత్వం, ప్రజలకు సంబంధించిన ప్రభుత్వంలో మీరందరూ భాగస్వాములు కావాలని, చాలామంది మాతో నడిచిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకంగా మార్పు రావాలని కోరిన మా మిత్రులకి, అధికారులకి అందరికీ కూడా మా తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజాపాలన రావాలి అనే ఒక సంకల్పంతో యావత్ రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికం కోరిన తరుణంలో మేమందరం కూడా అభయహస్తం 6 గ్యారెంటీలతో పాటు ప్రజల వద్దకు వెళ్ళాలని ప్రభుత్వం ఏర్పడ్డ 2 రోజుల్లో 48 గంటలు తిరగకుండానే ప్రజాపాలన కార్యక్రమ భాగంలో
2 గ్యారంటీలను అమలులోకి తీసుకొచ్చే ఒక కార్యాచరణ తీసుకున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా ఇబ్బందులు వినే నాదుడు కావాలి, వ్యవస్థ కావాలని ఈరోజు ప్రజాపాలన భాగంలోనే రాజధానిలో ప్రజలకు సంబంధించిన ఫిర్యాదులు కానీ దరఖాస్తులు కానీ వారి ఆవేదన వినడానికి ఒక ఆలోచన చేసి మరి అక్కడ కూడా దరఖాస్తులు తీసుకోవడం మొదలుపెట్టాం. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్, ఏది ఎక్కడ ఆగకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే మొదటగా మేము కలెక్టర్స్తోని ఎస్పీ అందరితోని మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు వారందరి సహకారాన్ని కోరినాం. వారు వచ్చి వారి సహకారాన్ని అందజేయడంతో పాటు ఈరోజు జగిత్యాల జిల్లాకు సంబంధించిన అధికారులకి చేస్తూ ఉన్నప్పుడు ఆదాయం పెరగదు, అసలే ఆర్టీసీ నష్టంలో ఉంది. ఈ నష్టంలో ఉన్న ఆర్టీసీ బస్సు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంకా కూడా ఏదో చేయబోతుందనే కొన్ని విమర్శలు వచ్చినాయి. కొంతమందికి ఇబ్బందులు కూడా పడే ప్రమాదం కలిగినప్పుడు ఈరోజు నేను చెప్పలే, కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు. ఆర్టీసీకి సంబంధించి ఆదాయం ప్రతిరోజు 39 లక్షల నుంచి 51 లక్షలు పెరిగింది. అంటే ఆదాయం పెరిగితే, ఆర్టీసీ కార్పొరేషన్కి ఆదాయం పెరిగితే ఈరోజు మనకు కావాల్సిన మొబిలిటీ, ప్రభుత్వ రవాణాకు సంబంధించి పేదవారికి, సామాన్య ప్రజానికానికి రవాణా సౌకర్యానికి సంబంధించి కూడా ఆదాయం పెరిగితే పటిష్టం చేయవచ్చు మన ఆర్టీసీని. మరొక 1000 బస్సులను కూడా ఆర్టీసీ కార్పొరేషన్ కొని ఈరోజు మళ్ళా తిరిగి బస్సు ప్రయాణం గురించి ఉపయోగపడే కార్యక్రమం చేస్తూ ఉంది. ప్రతి జిల్లాకి కూడా కొత్త బస్సులు రాబోతా ఉన్నాయి. ఇది మేము చేసిన ప్రయత్నంలో ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో ముందుకు నడుస్తూ ఉంది. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద కూడా 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదలు పెడితే 2 డాక్టర్స్ కూడా ఉన్నారు మా గౌరవ శాసనసభ్యులు. ఐ థింక్ యూ విల్ అప్రిషియేట్. మీ అందరి చేయూతను కోరడానికి వచ్చిన ప్రభుత్వ అధికారులు లేకుంటే ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ వారికి చేరువ కాలేవు కనుక మీ అందరి సహకారం ఉంటేనే ముందుకు విజయవంతంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. దాంట్లో ఈ ప్రజా పరిపాలన కార్యక్రమంలో మీరందరూ పెద్ద ఎత్తున మనస్ఫూర్తిగా మీరందరూ కూడా దీనిలో భాగస్వాములు కావాలని కోరుతూ నేను గౌరవ శాసనసభ్యులను కూడా వేదికపై ఉన్న గౌరవ శాసనసభ్యులను కూడా వారు సలహాలను సూచనలను మరి ఇంకేదైనా జిల్లాకు సంబంధించిన వేరే ఇతర అంశాలపైన కూడా వారి అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతూ ఐ రిక్వెస్ట్ కలెక్టర్ టు కంటిన్యూ ద మీటింగ్. థ్యాంక్ యూ. ఒకటేమో సార్ TUFADC. సో ఇఫ్ యూ కుడ్ ప్లీజ్ కన్సిడర్ టెండర్స్ అయినాయి, అన్ని మున్సిపాలిటీస్లో వర్క్స్ ఆగిపోయినాయి 2 మున్సిపాలిటీలో. కైండ్లీ యూజ్ యువర్ గుడ్ బుక్స్ అండ్ ప్లీజ్ సీ టు దట్ దే మూవ్ ఫార్వర్డ్ సార్, ప్లీజ్ కైండ్లీ. Because any works should everything has been planned. So kindly use your. Number 2, sir, regarding my constituency, I just want to bring this to your notice, sir. Madhegara, there's a small mistake. There's a new highway coming, the bypass road. సీనియర్ నాయకులు రెండవసారి కూడా క్యాబినెట్ హోదాలో ఉంది. జగిత్యాలలో సమావేశాన్ని ప్రత్యేకించిన గౌరవ సిద్ధరాబాబు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది, ఇంకా 50 రోజులు కూడా కాలేదు. సో మాకు ఇక్కడ సమస్యల విషయం చెప్పాలంటే చాలా ఉంటాయి, కానీ ఇప్పుడే ఎక్కువ మీ ముందుకు తీసుకురాకుండా కొన్ని ముఖ్యమైన పనులు ఏవైతే ప్రోగ్రెస్ ఉన్నాయో అవి పెండింగ్ అవ్వకుండా చూడాలని చెప్పి దయచేసి తమకు విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడే డాక్టర్ సంజయ్ కోట్ల శాస్త్రి చెప్పినట్టు TUFADC కావచ్చు, SDF కావచ్చు,
ఏసీడీపీ ఫండ్స్ కావచ్చు, ఏవైతే గతంలో ప్రొసీడింగ్స్ వచ్చి టెండర్స్ అయి పనులు మొదలైనవో అవన్నీ కూడా మళ్ళీ మీరు జరిగే విధంగా చూడాలని చెప్పడం చెప్తాను. రెండవది జగిత్యాల జిల్లా కేంద్రం మీకు కూడా తెలిసి మీరు మొదటి చూడవచ్చు. పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు కరీంనగర్కు ఆల్మోస్ట్ ధీటుగా జగిత్యాల మొదటి చూడింది. ఇప్పుడు మళ్ళీ జిల్లా కేంద్రం అయింది. అతిపెద్ద ఇందిరమ్మ ఇళ్ళ పథకాన్ని జగిత్యాల పట్టణంలో గతంలో ప్రారంభించి మధ్యలో ఆగిపోయింది. అయితే దాన్ని మేము 4,520 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కంప్లీట్గా పూర్తి చేసుకొని 3,722 హౌసెస్ మేము డిస్ట్రిబ్యూటెడ్. దాంట్లో ఏదో కొద్ది అవకతవకలు చేస్తే కూడా ఒక 50 అధికారులు తీసి డిలీట్ చేసి చర్యలు కూడా తీసుకున్నారు. మిగతా 800 కూడా డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం. దాంట్లో భాగంగా 14 కోట్లు మిషన్ తోటి వాటర్ సప్లై స్కీమ్ ప్రారంభమైంది సార్. అందరూ ఇప్పుడు 25 crores తోటి టౌన్కు మరియు అక్కడికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కూడా ఫండ్స్ వచ్చినాయి. దయచేసి మనం కొనేదంటే ఇట్స్ ఫర్ ద పూర్ పీపుల్. మోర్ దాన్ 4,520 అంటే మీకు తెలుసు 20,000 అబౌవ్ పాపులేషన్. అదొకటి అయ్యే విధంగా చూడాలని చెప్పడం మనం కోరుతా ఉన్నాం. గతంలో అక్కడ హౌసింగ్ మినిస్టర్ గారు బొత్స సత్యనారాయణ గారు వచ్చి శిలాఫలకం వేసినప్పుడు దానికి ఒక దారి కూడా ఒక దాత ఇచ్చిందని చెప్పి ఆ దారిలో రోడ్డు లైట్స్ అవన్నీ కూడా వేసింది. నో ఆ దాత ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి అడ్డుగా గొడవలు. దానివల్ల మెయిన్ డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చే విధంగా ఉంది. 20,000 మంది పైన పాపులేషన్ అక్కడికి పోతారు. జగిత్యాల వీధ బడుగు పోలేని వాళ్ళు. దట్ ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ కన్సర్న్స్ సార్. కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి వాళ్ళందరూ కూడా ఉంది. అది ఒకటి పూర్తి చేసే విధంగా. అయితే మిగతా 800 ఇల్లు ఎందుకు మిగిలిపోయినాయంటే గతంలో ఇందిరమ్మ ఇల్లు మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు కొందరు కట్టుకోలేకపోయారు. లిటిల్ ల్యాండ్ అక్కడ ఫారెస్ట్ వాళ్ళ దాంతో ఇప్పటికి కొంత అక్వైర్ చేసి ఇచ్చినాం ప్రైవేట్ది. అదొకటి కూడా చాలా ముఖ్యం సార్. చిన్న పని చేస్తే దాదాపు 30,000 ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరణ అవుతుంది. దాంట్లో గౌరవనీయులు లక్ష్మణ్ కుమార్ గారు ఉన్నారు. వారి ప్రాంతానికి కూడా దాదాపు 15,000 ఎకరాలకు కూడా నీళ్లు ఆయకట్టు స్థిరీకరణ అయిపోతుంది. ప్లస్ డ్రింకింగ్ వాటర్ కూడా ధర్మపురి చేస్తారు. అక్కడంతా కూడా వస్తుంది సార్. దీస్ ఆర్ ద 2 most important things sir. Many issues will be there. Will come personally and meet you sir. Many thanks for coming all the way here. Thank you very much. हमें लेडी ऑफिसर ఎందుకో ఇంట్లో మొత్తానికి అయితే షీ టుక్ లీడ్ అండ్ గాట్ ఇట్ సక్సెస్ఫుల్. షీ హస్ గాన్ రౌండ్ ది హోల్ సిటీ. షీ హస్ గాన్ రౌండ్ ది హోల్ సిటీ. రియల్లీ and I am really complimenting her getting implement the government program and the other programs also. వాస్తవంగా ఏదైతుందో ప్రజల్లో ముందు కొంత అసలు ఈ కార్యక్రమాలు అమలవుతాయా అనేది అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. కానీ ఎప్పుడైతే మనకి ఉచిత బస్సు రవాణా సౌకర్యం అమలు చేయడం జరిగిందో ప్రజలు ఒక విశ్వాసం ఏర్పడింది. ఇమీడియట్ ఏదైతే మీరు ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టి లబ్ధిదారుల ఎంపిక అనేది ప్రధాన ఏ కార్యక్రమం అమలు చేయతలు పెట్టా కానీ ఏదైతుందో బెనిఫిషియరీ సెలెక్షన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అన్లెస్ వి గెట్ సెలెక్ట్ ది బెనిఫిషియరీ వి కెనాట్ టేక్ అప్ ది ప్రోగ్రామ్. కాబట్టి మీరు లబ్ధిదారుల ఎంపికకి సంబంధించి మీరు ఏదైతే ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహింపజేసి వీళ్ళ గ్రామాలలో అంటే ది రెస్పాన్స్ ఫ్రమ్ ది విలేజెస్ ఆర్ ఇంత బాగా వచ్చింది కదా అని చెప్పంటే మేము కూడా అందరూ ఇక్కడ ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి తిరిగాం. ప్రజలు ఏదైతుందో ఒక విశ్వాసం వచ్చి ఏదైతుందో ఇలా మహాలక్ష్మి పథకమే కానీ పెన్షన్ హైక్ ఏదైతుందో 2016 నుండి మీరు 4,000 రూపాయలు పెంచేట్టుగా ఆలోచన చేయడమే కానీ అట్లా ఏదైతుందో ఈ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సౌకర్యం కల్పిస్తారని చెప్పని మీరు ఏదైతే భావించడమే కానీ ఈ 500 రూపాయలకి సిలిండర్ సౌకర్యం కల్పిస్తారని చెప్పని ఒక ఆలోచించడమే కానీ ముఖ్యంగా ఏదైతుందో ఏ పెన్షన్ సౌకర్యం పొందినటువంటి ఒక లబ్ధిదారులు గృహిణులు ఎవరైనా ఉన్నట్టయితే మహిళలు వాళ్ళకి 2,500 రూపాయలు కల్పింపజేయడానికి గొప్ప పథకం ఇస్తారు చెప్పండి. దయచేసి ఇట్ కెన్ బి స్టార్టెడ్ అట్లీస్ట్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 0.25 TMC స్టోరేజ్ ఆ షెల్టర్స్ బిగింపు చేసినట్టయితే మనకు పై ఎగువ గ్రామాలకు ఏదైతుందో నీటి సదుపాయం కల్పింపజేయడానికి మనకి ఏమి ఇబ్బంది ఉండదు. తదుపరి మీరు ఎడిషనల్ ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి యూ కెన్ టేక్ యువర్ స్టేట్స్ హానరబుల్ మినిస్టర్ ఇస్ ఆల్సో యూజ్ హిస్ గుడ్ ఆఫీసెస్. మొత్తం రాష్ట్రంలో అదర్ దాన్ యువర్ ట్విన్ సిటీస్ nowhere in municipalities, only in Jagtial municipality we have taken up to build 4,000 houses to weaker section. This was in 2009. 2009లో ఎప్పుడైతే మేము ప్రతిపాదించి
దానికి అవసరమైన ల్యాండ్ కూడా అక్వైర్ చేసాం. అబౌట్ 200 acres we have acquired. And we have got sanctioned 4,000 houses. And that 4,000 houses are also in various stages. కొన్ని బేస్మెంట్ ఉన్నాయి, కొన్ని లెంటర్లు ఉన్నాయి, కొన్ని రూఫ్ లెవెల్ ఉన్నాయి, ఇట్లా రకరకాల స్టేజెస్ ఉన్నాయి. సరే తదుపరి గవర్నమెంట్ ఆలోచన విధానం డిఫరెంట్గా ఉండే. వాళ్ళు ఏదైతే డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్ అని చెప్పి తల బెడ్రూమ్తో ఏదైతుందో వీటి మధ్యలో ఇష్యూ. నేనేమంటున్నాను సార్ అంటే ఇవైనా గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్, ఇట్ ఇస్ నాట్ ఎనీబడి ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్. వాట్ ఎవర్ సో ఫార్ ఇన్వెస్టెడ్ ఇస్ ఎ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ బెనిఫిషియల్ సెలెక్షన్ లోపల మేము ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయంటే ఇట్ విల్ వెరిఫై. Out of this 4,000 which 1,600 such type of at various stages houses have stopped still existing. ఆ 1,600 various stages లో ఉన్నాయి, అన్ని అట్లా ఉంటున్నాయి అక్కడ. దానికి లబ్ధిదారులు కూడా ఉన్నారు. It will be a raw water. It will be a raw water. Even if you give water, if you supply water also, it is becoming raw water. గ్రామాలలో ఏమైపోతుందో భగీరథ వస్తుంది, తాగడానికి ఏదైతుందో అది ప్రాపర్ యూసేజ్ అనేది లేక అగైన్ దే ఆర్ గోయింగ్ ఫర్ మా దగ్గర డబ్బా నీళ్ళు అంటారు సార్. మీరు ఇవ్వడం మాకు తెలియదు కానీ డబ్బా నీళ్ళు అంటే 20 రూపాయలు డబ్బా కొని వచ్చుకుంటాం ప్యూరిఫైడ్ వాటర్. నాకు తెలిసి సార్ 99% పీపుల్ ఆఫ్ దిస్ ఏరియా ఇంక్లూడింగ్ ఎడ్యుకేటెడ్ ఆఫీసర్స్ ఎవ్రీబడి ఆర్ గోయింగ్ ఫర్ సచ్ వాటర్. ప్రభుత్వం 40,000 కోట్లు ఖర్చు పెట్టింది మేడం. ఆ 40,000 కోట్లు మనం ఏ విధంగా ఉపయోగిద్దాం? దానికి ఏం సజెషన్ చేసిందంటే మనం బ్లీచింగ్ పౌడర్ కలిపి ఆ మిక్సీలకి ఆ ట్యాంక్ లో దాన్ని కలపాలని చెప్పి సజెషన్ మరి మా వాటర్ ఇక్కడ అయ్యగా ఉన్నారు, అడగండి మేడం. ఈగా ఉన్నారు ఇక్కడ వాట్ యూ సజెస్టెడ్ ఈజ్ ది ఓన్లీ వే ఈజ్ బ్లీచింగ్ పౌడర్ ప్యాకెట్ కలిపి నిత్యంతో పైకి ఎక్కి దాన్ని పోయాలని చెప్పి చెప్పింది సార్. జిల్లా పరిషత్ మీటింగ్ ఎమ్మెల్యే, నేను వాళ్ళ ఎమ్మెల్యే. చెప్పండి అది ఎట్లా చేస్తారో చెప్పండి, దాన్ని మరి ఆల్టర్నేట్ చెప్పండి మీరు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. యాక్చువల్గా ఇది తెలంగాణ జిల్లాలో కరీంనగర్ జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది, ముఖ్యంగా జగిత్యాల జిల్లాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇండస్ట్రీకి సంబంధించిన విషయం సార్, ప్రభుత్వ భూములు మిగులు భూములు కొన్ని ఉన్నాయి సార్. ఇండస్ట్రీ పరంగా నిరుద్యోగ యువకులకు ఒక మంచి ఆలోచన పరమైనటువంటి ఇండస్ట్రీ తీసుకొచ్చే విధంగా ఇక్కడ మీరు ఒక అడ్వైజ్ చేయాలని చెప్పేసి జిల్లా అథారిటీ కానీ జిల్లా కలెక్టర్ గారికి కానీ చేయాలని చెప్పేసి ఇక్కడ వేదిక పైన పెద్ద జీవన్ రెడ్డి గారిని అందరం కూడా మేము మనవి చేస్తున్నాం సార్. ఎందుకంటే నా ధర్మపురి నియోజకవర్గంలో కూడా నేరేళ్ళ రాజీవ్ హైవే పక్కన ఉంది సార్. సుమారు 30 నుంచి 40 ఎకరాల మిగిలి భూమి ఉంది సార్. నిరుద్యోగ యువకులంతా కూడా ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా వేరే దేశాలకు ఉద్యోగాల కోసము, చిన్న చిన్న ఉద్యోగాల కోసం కూడా బయట దేశాలకు కుటుంబాన్ని వదిలిపెట్టిపోతుంటారు సార్. దయచేసి ఈ ప్రాంతానికి సంబంధించిన యువతను ఆదుకునే విధంగా మీరు ఆలోచన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీరు మనవి చేసుకుంటూ, ముఖ్యంగా సార్ ఒక్కటి ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా నేను మనం తీసుకెళ్ళాను సార్. అక్కడ గోదావరి ఆనుకున్నటువంటి గ్రామాల లోపల ఈసారి దేవుడు చల్లగా చూడకపోవడం వల్ల గోదావరి డెడ్ స్టోరేజ్ ఉంది సార్. ఆ ప్రాంత గ్రామాలంతా కూడా నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. నేను సి సుధాకర్ రెడ్డి గారితో మాట్లాడాను, ఈ ఎగ్జిక్యూటివ్ మినిస్టర్ కూడా మాట్లాడడం జరిగింది సార్. నిన్న ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. చెప్పాడు ఎమ్మెల్యే గారు, విప్పు గారు కొంచెం వాటర్ తక్కువ ఉందని చెప్పి అన్నాడు సార్. దాని మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి మనవి చేసుకుంటూ, అదే డ్రింకింగ్ వాటర్ సంబంధించిన విషయంలో సార్, నా ధర్మపురి నియోజకవర్గం నుంచి గతంలో అంటే గత కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఏదైతే ఓల్డ్ బ్యాగ్ కానీ పైప్ లైన్స్ కానీ ఆల్టర్నేట్గా ఈ మిషన్ దగ్గర ఏదో డబ్బా నుంచి నీళ్లు కాకుండా సెకండ్ ఆల్టర్నేట్గా నేను అడిగాను ఈ గారిని. ఆర్డబ్ల్యూసీ అండ్ ఆ మిషన్ దగ్గర ఈ గారితో నేను రివ్యూ పెడితే చెప్పినారు సార్, ఆల్టర్నేట్గా వాటర్ సోర్స్గా డబ్బాకు సంబంధించిన ఏ చిన్న ఇబ్బంది వచ్చినా సార్, ఇక్కడ గోదావరి నీళ్ళు ఉంటాయి సార్, ఇక్కడ నుంచి డబ్బాకు పోతే డబ్బాలో ఫిల్టర్ మళ్ళీ బ్యాక్ వాటర్ వస్తాయి సార్. ఆ పరిస్థితి ధర్మపురి ప్రాంతానికి ఉన్నది కాబట్టి సార్ ప్రత్యేకంగా నా రిక్వెస్ట్ ఏంటి సార్ అంటే, గతంలో 10 సంవత్సరాల క్రితం ఏ విధమైనటువంటి మన అంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు బాయిల్ కానీ పైప్ లైన్స్ కానీ గతంలో గ్రామాల్లో ఇప్పటికీ ఉన్నాయి సార్. కానీ ఏంటంటే మిషన్ పెరిగిన ద్వారా దాన్ని కూడా ఫంక్షనింగ్లో లేవు. దానికి సుమారు 3 కోట్ల రూపాయల ప్రతిపాదనలు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదే మిషన్ పెరిగిన సంబంధించిన వాళ్ళు నాకు ఇచ్చినారు సార్. అది కూడా పరిశీలన చేయాలని చెప్పి సందర్భంగా నేను మంత్రి గారిని కోరుకుంటూ, ముఖ్యంగా మా జిల్లాకు సంబంధించిన అధికారులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ మనందరం కూడా నూతన ప్రభుత్వానికి కష్టపడి ఇరిగేషన్ పరంగా కానీ ఆల్ డిపార్ట్మెంట్స్కి
డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మీరు ఏదైతే నూతన ప్రభుత్వంలో మనం అందరం కూడా కలిసికట్టుగా ప్రభుత్వం వచ్చే పథకాలు కానీ ప్రభుత్వం ఇచ్చే అడ్వైజరీ విషయంలో కానీ మేమందరం కూడా శాసనసభ్యులం అందరం కూడా అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకు సంబంధించిన ఈ 6 గ్యారెంటీ పథకాల్లో 4 గ్యారెంటీ పథకాల విషయంలో సార్ ప్రతి ప్రజాపాలనలో ప్రతి గ్రామంలో మేమందరం పాల్గొనడం జరిగింది. ప్రజలు పెద్ద ఆశతో నమ్మకంతో మనకు అప్లికేషన్ ఇచ్చడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, సాధ్యమైనంత వరకు కూడా వాటి ఆలోచనలో కూడా ముందుకు రావాలని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. Explore. If there is tomorrow, we are committed for Nizam Sugar Factory. 101% we are committed to revive the Nizam Sugar Factory. So we are just starting the process. Cabinet subcommittee కూడా ఏర్పాటు అయింది. అది తొందరలోనే ఒక నిర్ణయానికి వచ్చి ఏదో విధంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. సో దానికి సంబంధించి యాన్సిలరీ అవసరమా, వాల్యూ ప్రాపగేషన్ అని పెట్టొచ్చా, పెడితే ఏం చేయొచ్చు, ప్లీజ్ గివ్ యువర్ సజెషన్స్ టు డాక్టర్. So my point here is we will do just like that. You know, I also face the same problem. So మనం ఒక ప్రోయాక్టివ్ అవుట్ ఆఫ్ బాక్స్ థింక్ చేసి తీసుకురావాలి. క్లస్టర్స్ అంతా డెవలప్ చేస్తున్నాం మనం ఇప్పుడు. సో ఆఫ్టర్ దిస్ March, April విల్ కమ్ అప్ విత్ న్యూ ఐడియాస్, న్యూ థింకింగ్. We want to revolutionize total system కింద నుంచి అగ్రేరియన్ దగ్గర నుంచి. సో దాంట్లో ఇప్పుడు మ్యాంగో అదే లాట్స్ ఆఫ్ పొటెన్షియల్ ఇక్కడ కూడా. అక్కడ ఏముంటుంది, ఆ పక్కన నిజామాబాద్కి ఏం అవసరం ఉంటుంది, అక్కడ ఏం పెట్టుకోవచ్చు, లేకుంటే దగ్గరలో ఉన్నది ఏం పెట్టుకోవచ్చు, ఏం యాన్సిలరీ పెట్టుకోవచ్చు, లేకుంటే ఏది మేజర్ ఫ్యాక్టరీ ఉంది విచ్ ఈస్ నాట్ రియలీ కమ్యూటబుల్ లేకున్నా కానీ, ఎయిర్పోర్ట్కి దగ్గర లేకున్నా కానీ అక్కడి నుంచి వచ్చేవాళ్ళు లేబర్ ఉపయోగించవచ్చు. వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్, రీసెర్చ్ చేయొచ్చు కదా. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, వై వీఆర్ నాట్ టేకింగ్ అప్? One incubator has come, sir, and further. Why we have not yet done? What was the problem? You have to explore it. One, ఇప్పుడు మీరు చెప్పండి అతనికి ఎవరికి. Yeah, I want every day ఏం చేస్తున్నారు ఇండస్ట్రీకి, ఒక ఎకరం భూమి తీసుకుంటున్నారో ఏం చేస్తారు, ఒకే తీసుకొని పెట్టి లాభం లేదు. వీఆర్ నాట్ రియల్ ఎస్టేట్ కంపెనీ టు పుట్ అండ్ అప్రిషియేట్ ఇట్. రైస్ మిల్ కూడా ఉండవు ఇక్కడ, సారీ టు సే. అసలు ఈ జిల్లాలో నేను కూడా చూస్తాను, రైస్ మిల్ కూడా ఉండదు, చాలా తక్కువ. యూనో లేటెస్ట్ రైస్ మిల్స్ సంబంధించి ఏ విధంగా తీసుకురావచ్చు, గ్రూప్ ఆఫ్ పీపుల్. సో అవి ప్రతిపాదన చేయాలా, యూనో ప్రాసెసింగ్ జోన్ పెట్టాలా, నథింగ్ హ్యాపెన్స్. స్పెషలైజ్ జోన్ పెట్టచ్చు. 200 acres అంటే నాట్ ఎ స్మాల్ ల్యాండ్. అయోధ్యకు రైలు వేస్తున్నారు, రామాలయకు భద్రాచలం బస్ బంద్ చేశారని చెప్పి బాధపడుతున్నారు. సార్ సారీ టు ఇన్ఫార్మ్ సార్, అయితే యాక్చువల్గా ఏంటంటే సార్, ఈ 4,000 people ఉన్నారు నా కాన్స్టిట్యూన్సీలో. దే ఆల్ కమ్ టు మీ మల్టిపుల్ టైమ్స్ అండ్ ఆనెస్ట్లీ ఐ ఈవెన్ ఆస్క్ దెమ్, మీ ఎట్లా చేంజ్ అయ్యింది, మీ ఇన్కమ్ ఎంత స్లో అయింది. రియల్లీ సాడ్ స్టేట్లో ఉంది సార్. యాక్చువల్లీ ఐ మీన్ ఇఫ్ యూ కుడ్ అడ్రస్, బికాస్ మనం ఏదైతే అంతకుముందు అనుకున్నాం మనం అందరికీ ఆటో వాళ్ళకి కూడా డబ్బులు ఇద్దామని, ఇఫ్ యూ కుడ్ స్టార్ట్ అడ్రసింగ్ ఇట్ అట్ ది ఎర్లియస్ట్, విల్ బి యాక్చువల్లీ టేకింగ్ కేర్ ఆఫ్ ఫ్యామిలీని. మనం అనుకున్న అంతకుముందు 12,000 ఏదో, అది అట్లీస్ట్ ఫ్యామిలీ. డాక్టర్ వైల్ వి లైక్ అందుకోసమే సంవత్సరానికి 12,000 రూపాయలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సో మేబీ ఇన్ ద బడ్జెట్ ఇఫ్ యూ విల్ సీ హౌ బెస్ట్ వీ కెన్ లిటరలీ పుట్ ఇట్ టు డెఫినెట్లీ యర్ సజెషన్ ఇస్ అప్రిషియేటెడ్, విల్ టేక్ ఇట్ టు